ఈయన జగన్ వచ్చి నాకు కూల్చేశాడు మొత్తం. మళ్ళీ ఇప్పుడు నుండి మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేస్తాడు అన్న. రాజకీయం ఉందని రౌడీజం చేశారు. అంతకుముందు రౌడీజం, నిజంగా చెప్తున్నా, రౌడీజం చేశారు అన్న. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, వాళ్ళు వచ్చే ముందు మేము చాలా సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ కూడా అభివృద్ధి చేసి చూపెడతాం, ముఖ్యంగా రాజధాని, పోలవరం ఇలాంటివన్నీ కూడా పూర్తి చేస్తాం అన్నారు. ఏమైనా అభివృద్ధి కనబడుతుందా? ఇప్పుడైతే అభివృద్ధి ఏం కనపడలేదన్న. అంటే ఇంకా టైం ఉంది కదా, టైం బట్టి ఇంకా చేస్తారన్న. చేసేకైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు జగన్ చేయలేదు. అంతకుముందు 4 సంవత్సరాల్లోనే ఆయన చేస్తా అన్నాడు ఒక ఆయన, కానీ అది ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వీళ్ళు కంపల్సరీ చేస్తారని సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి గానీ పోలవరం గానీ 100కు 100% పూర్తి అవుతుంటారా? అవుతుందన్న. 100కు 100% ఖచ్చితంగా పూర్తి అవుతుంది. ఎందుకంటే అంతకుముందే 3% చేశాడు. ఈయన జగన్ వచ్చి నాకు కూల్చేశాడు మొత్తం. మళ్ళీ ఇప్పుడు నుండి మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేస్తాడు అన్న. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానన్న, గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఈ 10 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? అన్న గత 5 ఏళ్ళగా జగన్ ఏం చేయలేదన్న. ఎవరికో చేశాడు కానీ ఎవరికో చేశాడు. అంటే పథకాలు ఇచ్చారంట కదా, మీకు అందలేదా మరి పథకాలు? పథకాలు అయితే మాకేం అందలే అన్న. ఏదో 1-2 అందే గానీ ఎక్కువ అందలేదు. 100 మందిలో ఒక 50 మందికి వేస్తున్నాడు అన్న. ఒక 50 మందికి అందడం లేదు. ఆ 50 మంది ఏమంటే నోరు ఉండేవాళ్ళు, వాళ్ళకి వేసాడు అనుకో నాకు వచ్చాయి అంటారు. 50 కొంతమందికి వీళ్ళకి రావడం లేదు. అందుకు అంటే జగన్ పరిపాలన అంటే జగన్ గారు ఇప్పుడు వస్తున్నాడు ప్రజల్లోకి. ఆ ముఖ్యమంత్రిగా ఆయన గెలిచినప్పుడు ఆయన వచ్చి ప్రజల్లో వచ్చి సమస్యలు కనుక్కొని ఆయన సమస్యలు తీర్చింటే ఇప్పుడు ఆయన గెలుస్తుండే. అంటే గత 5 ఏళ్ళు కూడా ఆయన బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారంటారా? అంటే అలానే కాదన్న, ఆయన వచ్చాడు, బయటకు వచ్చాడు, కానీ ఆయన ప్రజల్లోకి రాలేదన్న. అదే ఎందుకు ఇప్పుడు రాజకీయాలు ఓట్లు వేసేటప్పుడు ఎలా తిరుగుతారో ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత అలాగే తిరగాలి. అలా తిరుగుతేనే కదా ప్రజలకి కొద్దిగా. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను, రేపు నీ పిల్లల భవిష్యత్తు గురించో లేకపోతే నీ భవిష్యత్తు గురించోనే గానీ నీకు సంక్షేమ పథకాలు కావాలా లేకపోతే అభివృద్ధి కావాలా? నాకు అభివృద్ధి కావాలన్నా. ఎందుకని? అభివృద్ధి అయితేనే కదన్నా రేపు పొద్దున ఆ పిల్లలు కానీ భవిష్యత్తు బాగుండేది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. అభివృద్ధి అయితే అందరూ బాగుపడతారు కదా, నాతో పాటు 10 మంది బాగుపడతారు కదా. అంటే పని దొరుకుతుందనా? పని దొరుకుతుందన్న. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానన్నా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారు. మేము సింగిల్ గా పోటీ చేస్తున్నాం, మాకు ఆ దమ్ము ఉందని అన్నారు, వీళ్ళకి దమ్ము లేదు అన్నారు. నీ అభిప్రాయం ఏంటి దాని మీద? అన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు అన్న. జగన్ అంతకు ముందు ఒక్కడే చేస్తున్నాడు, ఎప్పటి నుండో చేస్తున్నాడు, కానీ ఆయన కొన్ని అన్యాయంగా రాజకీయాలు చేశాడు అన్నమాట. గెలిచినప్పుడు అన్యాయంగా రాజకీయాలు చేశాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు న్యాయంగా చేస్తున్నాడు. కొంతమంది ప్రజలకు ఏం కావాలి ఏమని ఆయన తెలుసు. ఈయన జగన్ సీనియర్ కాదు, చంద్రబాబు నాయుడు సీనియర్. ఆయనకి ఏం చేయాలి ఏం కథ అని ఆయనకు తెలుసు అన్న. అయితే ఆయన సింగిల్ గా అంటే ఆయన ఇప్పుడు ట్రై చేసుకుంటున్నాడు. అంతకు ముందు చాలా అన్యాయంగా గెలిచాడు అన్న. అంటే జగన్ రాజకీయం అయితే ఓపెన్ గా చెప్పాలంటే అవినీతి అన్యాయ రాజకీయాలు అనిపించాయి నీకు? అవినీతి అన్యాయ రాజకీయాలు అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఆయన చిన్న మిస్టేక్లు చేశాడు. ఆయన గురించి ఆయన బ్యాడ్ చేసుకున్నాడు. ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా మంత్రులు ఉన్నారు కదా, కోడళ్ళ అని, పేరు నాని, రోజా, అంబట్రంబ, వీళ్ళందరూ కూడా బూతులు తిట్టారు. ఎలా అనిపించింది నీకు? వేస్ట్ అన్న. ఇప్పుడు కొడాలి నాని అనే వాళ్ళు చంద్రబాబు సార్ నుంచే వచ్చారు. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గరే తిని తర్వాత వాళ్ళని వెన్నుపోటు పడుతాడు అనమాట. కొడాలి నాని బూతులు మాట్లాడతాడు, చాలా వరిష్ట అన్నది. అలా మాట్లాడకూడదు. రాజకీయం అన్నాక ఒక ప్లానింగ్ ప్రకారంగా ఆయన ఏం చేయలేదు. ఏం చేశాడు ఎప్పుడన్నా ఆయన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు అవుతున్నాయి, మరి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటావా? కంపల్సరీ వెళ్తాడు అన్న, జైలుకు మాత్రం కంపల్సరీ వెళ్తాడు. ఎందుకంటే అన్న ఇంతకు ముందు చేసిన అవినీతి ఇబ్బందులు జనాలను చాలా ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను ఇబ్బంది పెట్టాడు. అంతకు ముందు పథకాలు ఇక రాజకీయం ఉందని రౌడీజం చేశారు. అంతకుముందు రౌడీజం, నిజంగా చెప్తున్నా, రౌడీజం చేశారు. చంద్రబాబు నాయుడు సారు అసలు రౌడీజం ఎప్పుడు చేయలేదు, చేయడు కానీ